కానీ మనం ఏ ముచ్చటకు ఆ ముచ్చటనే చెప్పుకోవాలులా. పోలీస్ కొలువంటే మస్తు కష్టము. ఓ పండగలుండే, పబ్బాలుండే, పెళ్లిళ్ళుండే, దావత్లుండే, ఎప్పుడు డ్యూటీలు డ్యూటీలు డ్యూటీలు. పెద్ద సార్ల నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చి ఏడికి రమ్మనేది తెలియదు. పండగలకు పబ్బాలకు మనం బగ్గ తిని తాగి ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మన కోసం అన్ని ఇడిచిపెట్టి డ్యూటీలు చేస్తుంటారు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, కొడుకు, బిడ్డలు ఏమనుకుంటారో. ఈయన ఎప్పుడు ఇంతే, ఇంట్లో ఉండనే ఉండడు, మమ్మల్ని ఏడికి తీసుకోవాడు అని బాధపడుతుండొచ్చు కదా. ఎంత సేవ చేస్తే మాత్రం వాళ్ళు కూడా మనుషులే కదా. అమ్మయ్యా, కరీంనగర్ పోలీస్ సింహాలకు జర్ర అంత రెస్ట్ దొరికింది. ఆరానికో రోజు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. పెండ్లం పిల్లలతోని జాలీగా గడపచ్చు. సినిమాలకో షాపింగ్లకో తిప్పొచ్చు. పోలీస్ అన్నల కష్టం చూడలేక జిల్లా పెద్ద పోలీసారు గీ సౌలత్ చేసిండు. కానిస్టేబుల్ కాంచెల్లి సిఐ దాకా అందరూ మనిషికో రోజు వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. జీతం కూడా కట్ కాదు. తెలంగాణలో ఫస్ట్ కరీంనగర్ పోలీసు వాళ్ళకే గీ భాగ్యం దక్కుతుంది. కానీ ఇట్లా పోలీసులందరికీ లీవ్ ఇస్తే మంచిగానే ఉంటది. లేకుంటే చూడుండ్రి, మీటింగ్ అని పిలిస్తే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తుండ్రో. ఓ గీసారు మంచిగా బజ్జున్నాడు, ఏ గిన్న ధ్యానం చేస్తున్నట్టున్నాడు. అయ్యో గీసారు కూర్పాట్లు పడబట్టే. అయ్యో ఫోన్లు కూడా మాట్లాడే టైం లేకుంటే ఎట్లా? రాత్రనక పగలనక లాఠీలు పట్టుకొని డ్యూటీలు చేస్తే ఇట్లనే అవుతుంది మరి. ఈగేం కాదు, తిండ్రి సార్లు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆరానికోపారి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, ఘోరాలు జరగకుండా స్ట్రిక్ట్గా డ్యూటీలు చేయాలి. అప్పుడు ఇంకింత జీతం పెంచమని కూడా అడగొచ్చు.